170 సీట్లు గెలుస్తామని చెప్పి కూడా నిన్నటి దాకా మాట్లాడిన వైసీపీ పార్టీ ఈ రోజు ఏదైతే 23 సీట్లు టీడీపీ పార్టీ అని చెప్పి పదే చెబుతున్న వైసీపీ పార్టీ అదే పరిస్థితి 23 సీట్ల టీడీపీ పార్టీకి వచ్చే అవకాశం కూడా ఉంది. మంత్రి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. అబ్దుల్ అజీజ్ గారు సార్ ఏంటి గతంలో కూడా ఇంత మెజార్టీ వస్తుంది అనుకున్నారా ఏంటంటారు? దేవుడు స్క్రిప్ట్ నాయన 23 వచ్చాయి. మాకు ప్రజలు ఆలోచన ఒకసారి ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. దాన్ని ఎన్ని ఎగతాళి చేశారు. మాకు దేవుడు స్క్రిప్ట్ 23 అంటారు. మొన్న ఎమ్మెల్సీ ఓట్ కాడి నుంచి దేవుడు స్క్రిప్ట్ రాసేశాడు. నిన్న ఈ బీభత్సంగా ఓడిపోతారని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అయినా 9వ తారీఖు 9 గంటలకి మేము అక్కడ ప్రమాణ స్వీకారం అని చెప్పి ఎన్ని డ్రామాలు చేశారు. ఎప్పుడు మితి మీరకూడదు. ఇప్పుడు వైనాట్ 175 హిట్ అయ్యేటట్టుంది ఇప్పుడు చూస్తూ ఉంటాయి. మా ఇది కాదు, ప్రజల యొక్క ఆకాంక్ష. మాకు శక్తి కాదు, అది ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజల్ని మీరు ఎంత టార్చర్ పెట్టాడనే దానికి నిదర్శనం ఇది. రోజు ఒకటే చెప్తున్నాం, మీకు ప్రతిపక్ష హోదా దేవుడు మీకు ఇస్తాడో స్క్రిప్ట్ లో నాకు తెలియదు. ఒకవేళ ఇస్తే ఇప్పుడన్నా భూమి పైన నడవడం తెలుసుకోండి, ప్రజల్ని కాపాడండి, ప్రజల కోసం ఫైట్ చేయండి. ఇత్త అన్యాయంగా ప్రజల ప్రాణాలు ఆస్తులన్నీ మోసం చేసిన దానికి ఇదే జరగబోతుందని కానీ తెలియజేస్తుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏదైతే వైసీపీ పార్టీ ఏదైతే ఎన్నికలు చేసిందో అదే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా చేయాలనుకున్న పరిస్థితి. అయితే ఎన్నికల కమిషన్ ఏదైతే గట్టిగా ఉండడం కూడా ఈ సజావు జరిగింది అనుకోవచ్చు. అయితే ఎన్నికల కమిషన్ కూడా గతంలో జరిగిన ఎన్నికల మీద కమిషన్ తప్పుపట్టని వైసీపీ పార్టీ ఈ ఎన్నికల కమిషన్ తప్పుపడుతుంది. దీని మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం చేతిలో ఉంటది మొత్తం అధికారం. ఉదాహరణకి కార్పొరేషన్ ఎలక్షన్ అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉంటది. భార్యని ఒక ఊర్లో, భర్తని ఒక వార్డులో వేసిన పరిస్థితి ఓట్లు. ఈరోజు ఇవన్నీ కథలు నాటకాలు జరగవు. ఇది సెంట్రల్ కమిషన్ ఇది. సో ఎలక్షన్ కమిషన్ దగ్గర స్థానిక సంస్థల్లో చేసే నాటకాలు చేయలేవు. ఈరోజు అందరి వాస్తవాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. అందుకోసమే ఏది కానీ ప్రజల్ని కాపాడుకొని ప్రజలకి మంచి పాలన ఇచ్చుంటే ప్రజలే మిమ్మల్ని గెలిపించుండేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మా బిడ్డల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచించి ప్రతి తల్లి ప్రతి చెల్లి తీసుకున్న నిర్ణయం ఇది. ఖచ్చితంగా ఊహించాం. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క రాష్ట్రానికే కాకుండా ఈ యొక్క దేశానికే శ్వాస నింపాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రవహించేటువంటి గంగా నది. దీంట్లో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి తిరుగులేదు. మొన్నటికి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చి రాష్ట్రాన్ని పరిపాలించమంటే 151 మంది రాక్షస స్వభావంతో, రాక్షస అవతారంతో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట గాలిస్తే అదే ఓటరు ఒక మనోవ్యధతో, ఒక దిగులుతో, ఒక పరాక్రమంతో, ఒక పౌరుషంతో నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కొలుచుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీకి 151కి ప్లస్ ఇస్తున్నారంటే ఇది ఒక చరిత్రకే చరిత్ర. ఈ యొక్క విజయం, ఈ యొక్క దుర్మార్గపు పాలనకి ఎవరైనా తోకాడిస్తే ఓటర్ అనేవాడు షూట్ చేసి మారేస్తాడనేటువంటి దానికి నిదర్శనం ఈ ఎన్నిక. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క విజయం భారతదేశానికి ఒక దార్శనికత, ఒక సూచిక, ఒక హెచ్చరిక కూడా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించి మరో స్వర్గీయ నందమూరి తారక రామారావుని ఎంతో మందిని తయారు చేసి ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ధి, యువత, మహిళ అందరికి కూడా, రైతులకి, కర్షకులకి అందరికి కూడా ఒక దార్శనికుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించి అందరి కళలను కూడా నిజం చేసేటువంటి దృక్పథంతో సింహాసనం ముందుకి కూర్చొని అధిరోహించి ఈ యొక్క రాష్ట్రానికి అధిపతి అవబోతున్నటువంటి తరుణంలో మీడియా ముఖంగా, ప్రజాముఖంగా అందరికి కూడా ధన్యవాదాలు శిరస్సు ఉంచి
నమస్కారాలు తెలియజే అయితే వైసీపీ పార్టీకి సంబంధించి 150 సీట్లు వైసీపీ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళు ఒక రాక్షసులాగా రాష్ట్రాన్ని నాశనం చేశారే కానీ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోలేదని. అందుకే ఈ రోజు అయితే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదాన్ని కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా కోరుకొని ఈ రోజు భారీ మెజారిటీ ఇచ్చారని కూడా టీడీపీ నేతలు చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ కమరుద్దీన్తో ఎన్ఎల్ఆర్ న్యూస్, చిన్న నెల్లూరు.